క్రీడలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేపీ రావు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ కబడ్డీ రంగంలో అర్ధ శతాబ్ద కాలంగా సేవలందించిన తన సన్నిహిత మిత్రుడు కేపీ రావు గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, రాజకీయ అంశాలపై మాట్లాడదలుచుకోలేదని స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని, రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు పరస్పరం కలిసి పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కబడ్డీ వంటి సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించడంలో కేపీ రావు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. క్రీడా జీవితం, ముఖ్యంగా కబడ్డీ జీవితం ఆడితే కాకుండా ఎంతోమంది ఆడించి ఎంతోమంది క్రీడాకారులు తయారు చేసిన కేపీ రావు ఇవాళ ఆయన అభిమానులందరూ కలిసి సన్మానించుకున్నారు. అందులో భాగంగా నాకున్న సన్నిహితంతో ఇవాళ రావడం జరిగింది. వారిని ఒకసారి అభినందించి వెళ్దామని వచ్చాను. వారు ఇంకా మున్ముందు అనేక మంది క్రీడాకారులు తయారు చేయాలని, క్రీడల్లో ప్రోత్సాహం ఎక్కువ చేసి ఇంకా అనేక క్రీడా పోటీలు ముఖ్యంగా మన విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించాలని కూడా కోరుకుంటారు. వారికి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంకా మున్ముందు అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, పొలిటికల్ మీరు ఎక్కడ మాట్లాడలేదు. ఇవాళ కూడా ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కి మాట్లాడాను. ప్రజెంట్ కూటమి పాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? దాని మీద నేను రాజకీయాల్లోకి దూరంగా ఉన్నాను. ఎందుకంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. పరిపాలకులు అలాగే ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కలిసిమెలిసిగా రెండు రాష్ట్రాల్ని బాగా ముందు తీసుకెళ్లాలని కోరుకున్నారు. అవన్నీ రాజకీయ నాయకులు ప్రజలు చూసుకుంటారు. మా వరకైతే రెండు రాష్ట్రాలు విడిపోయిన మనసులు కలిసిమెలిసి ముందుకెళ్లాలని, దిగ్విజయంగా దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నారు.